వీళ్ళని చూడండి ఒకసారి. వీళ్ళు చూసారా, పాపం చిన్న వయసు నుంచి దీర్ఘకాలికంగా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాయి వీళ్ళకి. కానీ ఇక్కడ అదే పోయిన ప్రభుత్వం 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని వేసింది, అయినా కూడా ఇలాంటి వాళ్ళని గుర్తించలేదన్నమాట. అంటే అదే వీళ్ళు యానాదులు, నిరుపేద యానాదులు, వీళ్ళు ఏం పట్టించుకోవాలని ఒక ఇదే విధంగా వాలంటీర్లో కూడా చైతన్యం ఉండి ఇలాంటి వాళ్ళని సచివాలయానికి తీసుకెళ్ళినా కూడా అక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు అది యానాదులదా సరే పక్కన పెట్టడం వల్ల చూద్దాం అన్న వల్ల 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ విధంగా వీళ్ళకి ప్రభుత్వం వచ్చే సంక్షేమ పథకాలు, జీవోలు ఇవన్నీ కూడా అందకుండా ఈ విధంగా అనారోగ్యం ఎక్కువైపోయి చూడండి మనుషులు ఎట్ట తయారైపోయినారు వీళ్ళు. ఇది వాళ్ళు ఉండే ఇల్లు, ఈ మామూలుగా డోర్ కూడా లేదు దీనికి. చూడండి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు. అదే వీళ్ళకి ప్రభుత్వంచే ఆమెనైనా గుర్తించి ఏదో ఒంటరి మగిలిందన్నా కూడా ఒక పెన్షన్ వచ్చే విధానం చేస్తుండే కూడా ఈరోజు వాళ్ళు ఆరోగ్య పరిస్థితులన్నా కాపాడుకోగలిగి ఉండేవాళ్ళు. ఈ విధంగా వాళ్ళు పనులకు పోలేక, పనికి ఎవరు పిలిచేవాళ్ళు లేక, ఏంటంటే అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి. ఇదే విధంగా లాస్ట్కి జాబ్ కార్డు, గవర్నమెంట్ 100 రోజులు పని కల్పించే జాబ్ కార్డు కూడా అవి కూడా ఆ పనులకు కూడా తీసుకెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారని మాకు చెప్పుకోవడం జరిగింది. వీరిని యానాది మహానాడు ఆల్ ఇండియా తరఫున మేము నెల్లూరు జిల్లాలో ఉన్న ఐటీడీఏ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడి వీళ్ళకి రావాల్సినటువంటి నిధులైతేమి, సహకారం అయితేమి, ఆర్థిక సాయం అయితేమి, వీళ్ళకి చెందాల్సినటువంటి ఏదైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా వీళ్ళకి అందేలా చేయడం జరుగుతుంది మా ద్వారా. ఇదే విధంగా ఇక్కడ ఉండే మండల అధికారులు వీరిని గుర్తించి ఖచ్చితంగా వీళ్ళకి ఈ పెన్షన్లు అయితేమి ఇవన్నీ కొంచెం చూడాలని చెప్పి కూడా మేము కోరుకోవడం జరుగుతుంది.